తృటిలో తప్పిన పెను ప్రమాదం హుటాహుటిన సందర్శించిన వైస్ చైర్మన్ కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్. వల్లభ్ నగర్ 33వ వార్డులో ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగి కూలిపోవడం జరిగిందని తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ గులాం ఖాదర్ వెళ్లి విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి వెంటనే ఐరన్ పోల్ను తొలగించి స్తంభాన్ని మార్చి వార్డు ప్రజలకు విద్యుత్ అంతరాయం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అలాగే పట్టణంలోని వివిధ వార్డులలో మిగిలిపోయిన ఐరన్ పోల్స్లను గుర్తించి వెంటనే సిమెంట్ పోల్స్ని ఏర్పాటు చేసి వనపర్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యుత్పై అధికారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఫోన్ ద్వారా తెలియజేశారు. సంఘటన స్థలంలో ఆలయ చైర్మన్ అయలూరి రఘునాథాచార్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు నీలస్వామి, కడెం శేఖర్ సంబంధిత అధికారులు ఉన్నారు. బెండ్ అయింది అంటే ఇరిగిలేదు, అది లూజ్ అయింది, ఇట్లా ఒరిగింది కానీ ఇరగలేదు. సమస్య నచ్చే ఉంది, నచ్చే ఉంది, అది కూడా ప్రాబ్లం కదా. అందుకోసమే ఇవన్నీ వచ్చాము. అది కింద ఏమైంది, ఈ పక్క నీళ్లు, ఆ పక్క చెట్లు. స్థానిక 33వ వార్డులో వెంకటేశ్వర దేవాలయం వెనుక ప్రమాదభరితంగా ఉన్నటువంటి ఇనుపపూలు విరగడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలకేమీ హాని జరగలేదు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ గారు స్పందించి అందరికి సమాచారం ఇస్తే ఇక్కడ వచ్చినాం. నేను డిఈ గారికి, ట్రాన్స్కో ఎస్సీ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఐరన్ పోల్స్ ను ఒకసారి చెక్ చేసి అన్నింటినీ త్వరితగతిన చేంజ్ చేయాలా. పట్టణంలో చాలా పోల్స్ కూడా ప్రమాదానికి అంచుల్లో ఉన్నాయి. ఎందుకంటే జరగరానిది జరిగి ఎవరికన్నా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే దాని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్కు ఉంటుంది. కాబట్టి దయచేసి వెంటనే పట్టణంలో ప్రమాదభరితంగా ఉన్నటువంటి అన్ని పోళ్లను షిఫ్ట్ చేసి కొత్త పోళ్లను నాటాల్సి భారత రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.